ఇంకా రాజైతే నిజం తెలిసేసరికి స్పృహ కోల్పోయి పడిపోతాడు. అక్కడ పడిపోయేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా హాస్పిటల్‌కి అయితే తనని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి తర్వాత హాస్పిటల్‌లోనే డాక్టర్‌కి అడుగుతూ ఉంటారనమాట. మా రాజ్‌కి ఏమైంది డాక్టర్? ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నాడు? అనేసి అయితే అడుగుతూ ఉంటారు. అలా అడిగేసరికి డాక్టర్ అయితే చెప్తారు, అతనికి ఏ ప్రమాదం కూడా లేదమ్మా, స్పృహలోకి కూడా వచ్చారు అనేసి అయితే చెప్తూ ఉంటారు. అలా చెప్పేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఇంకా రాజు అయితే స్పృహలోకి వస్తాడు. వచ్చి అమ్మ నేను బాగానే ఉన్నాను, కళావతి ఏది అనేసి అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే ఇంకా వీళ్ళేమో అపర్ణాదేవి వాళ్ళు చెప్తూ ఉంటారు కళావతి ఉందిరా అనేసి. అలా చెప్పేసరికి ఇంకా రాజైతే అంటాడు, నేను ఫస్ట్ కళ్ళు తెరిచేసరికి కళావతియే నా ఎదురుగా ఉంటుంది అని అనుకున్నాను, తన్నే ఫస్ట్ చూస్తాను అనేసి అనుకున్నాను, కానీ తను ఎందుకు లేదు అనేసి అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి అదేం లేదురా కళావతి ఇక్కడే ఉంది, ఉండు పిలుస్తాము అనేసి వీళ్ళైతే కళావతిని పిలుస్తారు. పిలిచేసరికి ఇంకా యామిని ఏమో అనుకుంటుంది, ఏంటి బావకి గతంగా ఏమైనా గుర్తొచ్చేసిందా ఏంటి, కళావతి కోసం అడుగుతున్నాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కళావతి అయితే లోపలికి వస్తుంది. వచ్చేసరికి ఇంకా రాజు అయితే అంటాడు, నువ్వు నేను కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఉంటావనేసి అనుకున్నాను, కానీ లేవు అనేసి అంటే, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తానండి, మీ చెయ్యిని ఇంకా ఎప్పుడు కూడా వదిలిపెట్టను అనేసి అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఇంకా రాజు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా కావ్య అయితే అంటూ ఉంటుంది, ఈ చెయ్యిని ఇంకా ఎప్పుడు కూడా వదిలిపెట్టను, మన ఇద్దరిని కూడా ఇంకా ఎవరు కూడా వేరు చేయలేరు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఇంకా యామిని అయితే మాత్రం ఏంటి రాజుకి గతం గుర్తొచ్చేసిందా ఏంటి, ఫుల్గా ఇంకా విడిచిపెట్టను అనేసి గట్టా అనుకుంటూ ఉంటున్నారు అనేసి యామిని అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.